కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో ఇండియా కూటమి ఎంపీలు భేటీ అయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో పోటీ, అభ్యర్థి ఎంపికపై చర్చించారు. అలాగే పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ఓట్ల చోరీ వ్యవహారంలో ఈసీ వైఖరి తదితర అంశాలపైన చర్చలు జరిపారు. సంఖ్యాబలం లేకపోయినా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి సిద్ధమైంది విపక్ష కూటమి. అభ్యర్థి ఎంపికపై ఏకాభిప్రాయానికి వచ్చేందుకు సమావేశంలో ఎంపీలు చర్చించారు. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు మద్దతు ఇవ్వాలని కేంద్రం విపక్షాలకు విజ్ఞప్తి చేసింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విపక్ష నేత ఖర్గేకు స్వయంగా ఫోన్ చేసి మద్దతు కోరారు. దీనిపై విపక్ష కూటమి సమావేశంలో చర్చించినట్లుగా సమాచారం. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్. I think the India Alliance leaders have had few discussions on this matter, and I'm expecting that there would be a consensus and we would hear the discussion made public very soon.